ఈరోజు మనము క్యాటరింగ్ స్టైల్ మసాలా వంకాయ కూర చేసుకుందామండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈరోజు నేను మీ మసాలా వంకాయ కూర ప్రిపేర్ చేశాను. ఈ వంకాయ కూర ఫ్రైడ్ రైస్, వైట్ రైస్, చపాతీ, పుల్కా, పూరితోటి మంచి కాంబినేషన్. ఇక్కడైతే వంకాయలను ముందుగానే కొంచెము ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాను. అదే ఆయిల్ ఇప్పుడు వేసుకున్నాను. ఉల్లిపాయలు వేసుకున్నాను. ఇక్కడ పచ్చి మసాలా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం కొబ్బరి, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకున్నాను మెత్తగా. ఆ పేస్ట్ కూడా వేసేసాను. ఇక్కడ నువ్వులు, పల్లీలు మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇవన్నీ మనకు ఆయిల్లో మంచిగా మగ్గాలండి. అప్పుడే మనకు వంకాయ కూర చాలా టేస్ట్గా వస్తుంది. ఇక్కడ పసుపు, ఉప్పు వేసుకున్నాను. ఇవన్నీ కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. దాని తర్వాత ఇక్కడ సరిపడా కారము, ధనియాల పొడి వేసాను. ఇవి కూడా కలుపుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా మనకు ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు, అంటే ఆయిల్ తేలే వరకు మనము ఈ పేస్ట్ని మగ్గించుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాము. సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ గరం మసాలా వేసాను. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా, కొంచెం కస్తూరి మేతి వేసాను. ఇప్పుడు మనము ఆయిల్లో ఫ్రై చేసుకుని ఈ వంకాయలు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఈ వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి. మనము వంకాయలు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. మామూలుగా మనం మసాలాలో వంకాయ వేసేసుకుంటే అదొక టేస్ట్ ఉంటుంది. ఇలా ఆయిల్లో ఫ్రై చేసి వేసుకుంటే ఇదొక టేస్ట్ ఉంటుందని చాలా బాగుంటుంది. ఇక్కడ చింతపండు పులుసు వేసుకున్నాను. కొంచెం బెల్లం కూడా వేసుకున్నాను. బెల్లం వేసుకుంటే బ్యాలెన్స్ చేస్తుందండి కారం పులుపుని. మనం చిన్న మంట మీదనే మనము ఈ వంకాయ మసాలా మగ్గించుకోవాలి. దగ్గరికి అయ్యే వరకు ఉడకనిచ్చుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మసాలా వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం చిక్కగా కావాలంటే మనము ఇంకొంచెం మగ్గించుకుంటే చిక్కబడుతుంది. ఇప్పుడు చల్లారినాక చిక్కబడుతుందండి. ఈ వంకాయ కూర ఫ్రైడ్ రైస్, పూరి, పుల్కా, చపాతీలకు మంచి కాంబినేషన్.